హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని మీరంతా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఈరోజు నేను మీకు 1 month డైట్ ప్లాన్ ఛాలెంజ్ని షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు చెప్పని టిప్స్తో అలాగే టైమింగ్స్తో నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నా వెయిట్ లాస్ జర్నీలో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు వరకు ఏ టైమింగ్స్ ప్రకారం ఏమేమి తీసుకునేదాన్ని అనేది టైం టేబుల్ ప్రకారం చూపించిపోతున్నాను. సో మీరు కూడా టైం టేబుల్ ప్రకారం నేను చెప్పిన విధంగా డైట్ని ఫాలో అయితే మీరు కూడా చాలా క్విక్గా వెయిట్ రెడ్యూస్ అవుతారు. మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నేను ఫాలో అయిన డైట్ ప్లాన్ ఏమిటంటే హై ప్రోటీన్ లో కార్బ్ డైట్. కార్బ్స్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని అయితే మనం ఈ డైట్లో తీసుకుంటాం అనమాట. యాక్చువల్గా మనం చాలా రకాల డైట్స్ని చూస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మనకి ఏదైనా ఒక డైట్ ప్లాన్ని చూస్ చేసుకున్నప్పుడు చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు నాకు కూడా చాలా రకాల డౌట్స్ అయితే వచ్చాయి. అవి ఏమిటంటే అసలు ఈ డైట్ని చేస్తే మనకి అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ అందుతాయా లేదా, మల్టీ వైటమిన్ టాబ్లెట్ వేసుకోవాలా లేదా, అలాగే హెయిర్ ఫాల్ ఉంటుందా, అంతేకాకుండా మనం ఈ డైట్ని చేస్తున్నప్పుడు మనము ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కిడ్స్ని చూసుకుంటూ అలాగే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ మనం ఎటువంటి నీరసం లేకుండా ఈ డైట్ని చేయగలమా, అలాగా చాలా రకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో ఈ రోజు నేను మీకు వీటన్నింటికి కూడా ఆన్సర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను ఆ టైంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ గురించి చెప్తాను. సో మనం ఈ డైట్లో ఎటువంటి మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీదే ఒక మల్టీ వైటమిన్ లా వర్క్ అయ్యే డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాం అనమాట. సో నేను మీకు తర్వాత చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో మనకి ఈ డైట్లో మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అంతేకాకుండా మనం అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ ఉండే విధంగానే తీసుకుంటాం అనమాట ఈ డైట్లో. డైట్ అనేసరికి ఏమీ తినకూడదు అని కాదు, మనం అన్ని రకాలు కూడా తినవచ్చు ఈ డైట్ ప్లాన్ లో. బట్ కొన్ని ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డైట్ అనే కాదు, మనం ఏ డైట్ లో కూడా వైట్ గా ఉండే వేటిని తీసుకోకూడదు కదా. మైదా పిండి, షుగర్, అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇటువంటి వాటిని అయితే మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. స్వీట్స్ కూడా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దాంట్లో కూడా వైట్ షుగర్స్ వేస్తారు కదా. సో వైట్ షుగర్స్ కాకుండా బెల్లంతో చేసేది ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. మిగతావన్నీ కూడా మనం అన్ని రకాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ డైట్లో. బట్ ఆయిల్ కంటెంట్ అనేది తగ్గించి తింటాం అనమాట. కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కానీ, మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసుకునేటప్పుడు. సో మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ గురించి అయితే మీకు క్లారిటీ ఇచ్చాను కదా. సో ఈ డైట్లో మనం మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ గురించి చెప్తాను. సో మనకి డైట్లో ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదండి, ఎందుకంటే మనము తీసుకునే ప్రతి ఫుడ్ కూడా హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఉండే ఫుడ్నే తీసుకుంటాము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఉంటాయి కదా, వీటిని మనం మన డైట్లో బాగా ఇంక్లూడ్ చేసుకుంటాము. సో అవిసె గింజల్ని మనం తీసుకుంటే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఇంకా మనం నట్స్, సీడ్స్ వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఈ డైట్లో. సో నెక్స్ట్ వచ్చేసి నీరసం వచ్చేస్తుందా ఈ డైట్ చేస్తే అంటే నీరసం కూడా అస్సలు రాదండి. ఎందుకంటే మనం ఎవ్రీ 2 hours స్మాల్ మీల్స్ అయితే తీసుకుంటాము, ఎవ్రీ 1 hour లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి నీరసం అనేది ఉండదు. మనం ఇందులో వెజిటేబుల్స్ జ్యూస్ అవి తీసుకుంటాం కదా, సో సూప్స్ తీసుకుంటాము. మనం రైస్ కూడా తీసుకోవచ్చు ఈ డైట్లో. రైస్ అంటే వైట్ గా ఉన్న వైట్ రైస్ కాకుండా మనం వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ ఇలా రీప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేను మీకు ఈ 1 month డైట్ ప్లాన్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీల్ ని మీకు షేర్ చేస్తాను. ఒక రోజు బ్రౌన్ రైస్ అయితే, ఒక రోజు కొరలు, ఒక రోజు చపాతి, ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉంటాను. సో అందులో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. కావాలంటే వీక్లీ వన్స్ మీరు కూడా చేంజ్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ డైట్లో. సో ఇంకా మీకు ఏమైనా ఈ డైట్ మీద డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో మీరు కూడా ఈ డైట్ని పక్కా టైం టేబుల్ ప్రకారం ఫాలో అయితే కంపల్సరీ చాలా క్విక్గా మీరు కూడా వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఓన్లీ డైట్ చేస్తే సరిపోతుందా అంటే కాదు ఫ్రెండ్స్. ఈ డైట్తో పాటు మరికొన్ని మనం పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే ప్రతిరోజు మనం 8 to 10 glasses ఆఫ్ వాటర్ అయితే తాగాల్సి ఉంటుంది. సో అంటే సుమారుగా 2.5 నుంచి 3 లీటర్ల వరకు తాగాలి. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ 5 days అయితే మనం కంపల్సరీగా వర్కౌట్ కానీ లేకపోతే వాకింగ్, మనకి ఇష్టమైన
గేమ్స్ ఈ విధంగా ఒక 45 మినిట్స్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్గా మీకు ఏది వీలైతే అది చేయొచ్చు అనమాట. వర్కౌట్స్ కానీ లేకపోతే వాకింగ్. సో వారంలో మనము ఒక 5 రోజులు అయితే వర్కౌట్ కానీ వాకింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. మీకు గేమ్స్ ఇంట్రెస్ట్ అయితే గేమ్స్ కూడా ఆడవచ్చు. సో ఒక 30 to 45 మినిట్స్ అయితే వీటికి కేటాయించాలి. సో మన డైట్ ద్వారా 70% తగ్గితే రిమైనింగ్ 30% కూడా మనం ఇలా ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే వాకింగ్ ద్వారా తగ్గుతాము. వీక్ లో 5 డేస్ అయితే సరిపోతుంది, 7 డేస్ అయితే చేయని అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి చీట్ డే గురించి చెప్పుకుందాము. చీట్ డే అంటే మనం సండే మనకి నచ్చిన ఫుడ్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా సండే బిర్యానీస్ అవి ఇష్టపడతాం కదా, సో ఆ విధంగా మీకు నచ్చిన ఫుడ్ అయితే తీసుకోండి. ఆయిల్ ఫుడ్ తినాలనిపించిన ఏదైనా మనం ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటే మన కష్టం గుర్తు వచ్చి మనం అంత ఎక్కువగా కూడా ఏం తీసుకోము. స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో అయితే కొంచెం ఎక్కువ తిన్నా నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేసరికి తగ్గించేస్తాం అనమాట. సో కావాలంటే సండే మీరు ఒక చీట్ డే అయితే పెట్టుకోవచ్చు. ఈ డైట్ ప్లాన్ని టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వండి. దాంతోపాటు 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ త్రాగాలి. అలాగే వర్కౌట్ కానీ వాకింగ్ కానీ 45 మినిట్స్ స్పెండ్ చేయాలి వీక్లో 5 డేస్. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు అనుకున్న గోల్ని చాలా క్విక్గా రీచ్ అవ్వగలరు. సో నేనైతే ఈ విధంగానే ఫాలో అయ్యాను అనమాట. నెక్స్ట్ ఈ డైట్ ప్లాన్ని ఎవరెవరు చేయొచ్చో తెలుసుకుందాము. హెల్దీగా ఉన్న ఎవరైనా ఈ డైట్ ప్లాన్ని చేయొచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే కొన్ని ఐటమ్స్ని అవాయిడ్ చేసి మిగతాదంతా సేమ్ ప్రాసెస్లో చేయవచ్చు అనమాట. కొన్ని ఐటమ్స్ ఏమిటంటే సోయా ప్రొడక్ట్స్ అంటే సోయా పన్నీర్, సోయా మిల్క్, సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటాం కదా, వీటిని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీటితో పాటు క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వీటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. సో మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అనమాట. అలాగే డెలివరీ అయిన వాళ్ళు కూడా బేబీ ఫీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డైట్ ప్లాన్ చేయొచ్చు. ఈ డైట్లో మనము అన్ని రకాల వెజ్ అలాగే నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. పీసీఓసి, పీసీఓడి ఉన్న వాళ్ళైతే వేరొక డైట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ డైట్ని ఎవరెవరు చేయొచ్చు అనేది. బేసిక్గా ఈ కరోనా డేస్లో కూడా మనకి బాగా తెలిసిన విషయమే కదా, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ టైంలో మనకి ఇటువంటి డైట్స్ని చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు డే 1 డైట్ ప్లాన్లో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు వరకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసే ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ని మనం కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక గ్లాస్ బౌల్ని కానీ లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకోండి. ఈ బౌల్లో ఫ్రెష్గా ఉన్న కొబ్బరి నూనెను వేసుకోవాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గుల్లశనగ పప్పు, దీనిని పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా, దీనిని 1 కప్పు వరకు తీసుకోండి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయండి. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి, కావలసినప్పుడు యూస్ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1 కప్పు జీలకర్రను వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తరువాత పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో 1 కప్పు సోంపుని వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సోంపు ఫ్రై అయిన తరువాత పక్కన పెట్టుకోండి. ఇందులో 1/2 కప్పు వాముని వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈ 3 బాగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వీటిని అవసరమైనప్పుడు యూస్ చేసుకుందాము. ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసుకుని ఇందులో పర్ పర్సన్కి 4 నుంచి 5 బాదం పప్పులను వేసుకోండి. ఇందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని కానీ లేదా చియా సీడ్స్ని కానీ వేసుకుని వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తరువాత 1 కప్పు గోరువెచ్చటి నీటిలో
ఒక టీ స్పూన్ మునగాకు పౌడర్ని గాని లేదా ఒక టీ స్పూన్ గోధుమ గడ్డి పౌడర్ని గాని వేసుకోండి. మునగాకు వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన డైజెషన్ కి చాలా బాగుంటుంది. హై బీపీని రెడ్యూస్ చేస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మన స్కిన్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నిమ్మరసం లివర్ని క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. ఇంకా దాల్చిన చెక్క పౌడర్ మన మెటబాలిజంని పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బీపీని రెడ్యూస్ చేస్తుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. ఈ ఆల్కలైన్ మిక్చర్ అనేది మార్నింగ్ ఎసిడిటీని క్లీన్ చేసి రోజు అంతా ఫ్రీగా ఉండే విధంగా చేస్తుంది అనమాట. ఈ డ్రింక్ అనేది మనకి మల్టీ వైటమిన్ లా పనిచేస్తుంది. క్వాంటిటీ వచ్చేసి 250 ml వరకు తీసుకోవచ్చు, అంటే పావు లీటర్. ఈ డ్రింక్ త్రాగిన తర్వాత మరొక పావు లీటర్ వాటర్ని త్రాగండి. ఇలా మనం మార్నింగ్ లేచిన వెంటనే 1/2 లీటర్ వరకు వాటర్ని కంప్లీట్ చేయవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మరొక 2 గ్లాసులు వాటర్ త్రాగండి. అలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 6 గ్లాసుల వాటర్ అయితే త్రాగాలి. ఇప్పుడు మనం సత్తు షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక కప్పు అంటే 250 ml, ఇందులో 2 టేబుల్ స్పూన్ల లో ఫ్యాట్ కార్న్ వేసుకోండి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని 2 టీ స్పూన్లు వేయండి. ఈ పుట్నాల పౌడర్ అనేది మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. హాఫ్ టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్ని వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్, చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసి బటర్ మిల్క్లా చేస్తున్నాను. కప్పు నిండే వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలపండి. అంతే, సత్తు షేక్ రెడీ అయిపోయింది. ఈ బటర్ మిల్క్ని మనం ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు త్రాగాలి. ఇలా త్రాగడం వలన తక్కువ బ్రేక్ఫాస్ట్తోనే మనకి కడుపు అనేది బాగా ఫుల్ అవుతుంది. దీనితో పాటు ఈరోజు నేను మీకు డే 1 డైట్ ప్లాన్లో మల్టీగ్రెయిన్ దోశని బ్రేక్ఫాస్ట్గా చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉండే ఈ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ని తీసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అనమాట, 1 గ్లాస్ పొట్టు పెసరపప్పు, 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాస్ పచ్చిశనగపప్పు. ఇలా 5 రకాల పప్పులను తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పులను ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మనకి పెసరట్లకి ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే విధంగా అనమాట. మార్నింగ్కి పప్పులు బాగా సోక్ అయిపోయి ఉంటాయి. ఈ పప్పులను వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 1 ఇంచు అల్లం, మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేయండి. ఈ పిండిని బౌల్లోకి తీసుకుందాము. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసి కొంచెం వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో కలపండి. ఆనియన్స్ని ఈ చాపర్లో వేసి సన్నగా కట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తరువాత ఈ గరిటెతో 2 గరిటెల పిండిని 2 దోశలుగా వేసుకోవచ్చు. ఫస్ట్ని 1 గరిటెతో పిండిని స్ప్రెడ్ చేయండి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగుని వేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 1 దోశకి హాఫ్ టీ స్పూన్ గీని యూస్ చేస్తున్నాను. 2 మినిట్స్ కాలనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేయండి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మరొక దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మనం ఇక్కడ టోటల్గా 1 టీ స్పూన్ గీని అయితే యూస్ చేసాము. రోజు మొత్తంలో మనం 2 టీ స్పూన్ల గీ వరకు యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో 2 మీడియం సైజ్ దోశలను తినవచ్చు అనమాట.
పీనట్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మనం బ్రేక్ఫాస్ట్లో సత్తు షేక్ని అలాగే మల్టీగ్రెయిన్ దోశని తీసుకుంటున్నాం కాబట్టి మన స్టమక్ అయితే చాలా ఫుల్ అవుతుంది. మనం బ్రేక్ఫాస్ట్లో కార్బ్ ప్లస్ ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటున్నాము. ఎందుకంటే మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ చేస్తాం కాబట్టి మన బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి అలాగే మజిల్ రికవరీ ప్రాసెస్కి యూజ్ అవుతుందన్నమాట. మనం బ్రేక్ఫాస్ట్ 9కి ఫినిష్ చేస్తే 10:30కి 2 గ్లాసుల బటర్ మిల్క్ని తీసుకోవాలి. మీకు బటర్ మిల్క్ ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ని కూడా తాగవచ్చు. బటర్ మిల్క్ కోసం 1 లీటర్ గిన్నెలో 2 గరిటెల లో ఫ్యాట్ కర్డ్ని వేసుకోండి. ఇందులో వాటర్ వేసి చిలకండి. లీటర్ వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం నైట్ సోక్ చేసిన సబ్జా సీడ్స్ని వేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయ పౌడర్ ఉంటుంది కదా, దానిని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. అది లేదని చెప్పేసి మొత్తం బటర్ మిల్క్ని చేసుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. ఒకసారి కలపండి. ఇందులో 1/2 చెక్క నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ బటర్ మిల్క్ని 10:30కి 2 గ్లాసెస్ త్రాగండి. ఇక్కడికి మనకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలాగే 1 గ్లాస్ సత్తు షేక్ తాగాం కదా, టోటల్గా 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ అనమాట. మనం 9కి బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి 11కి మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవచ్చు. మనం ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ని పీల్ చేసి పక్కన పెట్టుకోండి. వీటితో పాటు వెజిటేబుల్ జ్యూస్ని 250 నుంచి 300 ml వరకు తీసుకోవచ్చు అనమాట. నేను ఈ వెజిటేబుల్ జ్యూస్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అని చెప్పి. బట్ ఒకసారి అయితే క్విక్గా చూపించేస్తాను. ఈ జ్యూస్ కోసం కీరా, క్యారెట్, బీట్రూట్, సొరకాయ, టొమాటోస్, పుదీనా, కొత్తిమీరని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే యాపిల్ని కూడా తీసుకోవచ్చు. ఈ వెజీస్తో 4 మెంబర్స్కి జ్యూస్ అయితే వస్తుంది. వీటిని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకోండి. ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి 400 ml అనమాట. అందుకే నేను 300 ml వచ్చే విధంగా జ్యూస్ వేసాను. ఇందులో 2 టీ స్పూన్ల నిమ్మరసం, 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్, 1 టీ స్పూన్ హనీ వేసి మిక్స్ చేయండి. వీటితో పాటు ఈ జ్యూస్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాము. అదే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. మనం కొబ్బరి నూనెను ముందు రోజు ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డేకి ఈ విధంగా ఉంటుంది. ఈ ఆయిల్ని 1 టీ స్పూన్ తీసుకుని జ్యూస్లో యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్ కోకోనట్ ఆయిల్ని తాగలేము కానీ ఈ విధంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో వేసుకున్న తర్వాత మళ్ళీ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ప్రతిరోజు ఈ జ్యూస్తో పాటు మనం 4 to 5 ఆల్మండ్స్ని మిడ్ మార్నింగ్ స్నాక్స్లో తీసుకోవచ్చు. మనకి ఈ జ్యూస్ తీసుకుంటే అస్సలు నీరసం ఉండదు, ఆకలి వేయదు, కడుపు కూడా బాగా నిండిపోతుంది. ఆల్మండ్స్లో వైటమిన్ ఈ, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, ట్రేస్ మినరల్స్ ఉంటాయి. అలాగే ఇవి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లంచ్ వచ్చి మనం అరౌండ్ 1 AM తినేయాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో కర్రీస్ అలాగే రైస్ని తీసుకుంటున్నాను. ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్ అనమాట. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితేనే యూజ్ చేశాను. అలాగే 1 కప్పు పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఉండే విధంగా చేసిన కర్రీ అనమాట. 1 కప్పు బ్రౌన్ రైస్. మీకు ఆకలిగా అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు బ్రౌన్ రైస్ని కూడా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు కీరా దోసతో చేసిన రైతాని తీసుకోండి. ఈ రైతాలో మనం నల్ల నువ్వులను వేసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట. లంచ్లో మనం ఫైబర్ అనేది కర్రీస్లో ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. మీరు 2 కర్రీస్ చేసుకోవడం టఫ్ అనిపిస్తే 1 కర్రీ అలాగే 1 సలాడ్లో కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కర్రీస్ ప్రిపరేషన్ అలాగే రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియోలో అయితే లెందీ అయిపోతుందని. లంచ్ అయిన తర్వాత బెల్లంతో చేసిన 1 చిన్న సైజు నువ్వుల లడ్డూని కానీ, పీనట్ చిక్కీని కానీ లేదా కొబ్బరి లడ్డూని కానీ తినవచ్చు. బెల్లం కూడా మన డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుంది.
మరీ ఎక్కువ అయితే తినకూడదు, జస్ట్ ఒక చిన్న పీస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్ చేసిన అరగంట తరువాత అంటే 1కి లంచ్ చేస్తే 1:30కి సిసిఎఫ్ డ్రింక్ని త్రాగాలి. దీనికోసం 1 కప్పు నార్మల్ వాటర్ని తీసుకోండి. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవడం లేదు, జస్ట్ నార్మల్ వాటర్ని తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల నిమ్మరసం వేయండి, లేదా మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, వాము, సోంపు పౌడర్ని 1 టీ స్పూన్ వేసి బాగా కలపండి. సిసిఎఫ్ అంటే క్యారమ్, క్యూమిన్, ఫెన్నెల్ సీడ్స్. ఈ డ్రింక్ అనేది మనకి డైజెషన్ బాగా అవ్వడానికి అలాగే బ్లోటింగ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ని తీసుకుంటున్నాం కాబట్టి మన డైజెషన్కి కష్టం అవుతుంది. సో ఇటువంటి డ్రింక్స్ని తీసుకున్నప్పుడు మనకి డైజెషన్ బాగా అవుతుంది. ఈ డ్రింక్ని లంచ్ అయిన తర్వాత 30 మినిట్స్కి త్రాగాలి. నెక్స్ట్ వచ్చేసి టీ టైం. టీ టైంలో 1 కప్పు గ్రీన్ టీని త్రాగవచ్చు. ఇక్కడ నేను టెట్లీ గ్రీన్ టీని యూస్ చేస్తున్నాను, మీకు నచ్చిన బ్రాండ్ని యూస్ చేయవచ్చు. 1 కప్పు హాట్ వాటర్లో ఈ బ్యాగ్ని డిప్ చేయండి. వాటర్ బాగా హాట్గా ఉండాలి. ఇందులో 1 స్టార్ అనీస్ని కానీ లేదా పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ని కానీ వేయండి. 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత టీ బ్యాగ్, స్టార్ అనీస్ని రిమూవ్ చేసి త్రాగేయడమే. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లడ్ షుగర్ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అలాగే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లా వర్క్ అవుతుంది. సినమన్ కానీ లేదా స్టార్ అనీస్ని కానీ వేయడం వలన యాంటీ ఇన్ఫ్లమేటరీని అలాగే మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. గ్రీన్ టీ త్రాగిన వెంటనే కాకుండా 20 నిమిషాల తర్వాత 1 కప్పు దానిమ్మ గింజలను కానీ లేదా 1 యాపిల్ కానీ లేకపోతే 3 నుంచి 4 కర్బూజా స్లైసెస్ని కానీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో నేను ఈ ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఇంకా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి స్నాక్స్లో. డిన్నర్లో 1 బౌల్ అంటే 200 గ్రాముల వరకు వెజిటేబుల్ సూప్ని కానీ టొమాటో సూప్ లేదా పంప్కిన్ సూప్, స్పినాచ్ సూప్ని కానీ తీసుకోవచ్చు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ సూప్తో పాటు 1 మీడియం సైజ్ రాగి రోటీ, 1 కప్పు వెజ్ కర్రీ, ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసినది ఉన్నా సరే వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు హోమ్ మేడ్ కర్డ్లో 1/2 టీ స్పూన్ నల్ల నువ్వులను యాడ్ చేసి తీసుకోండి. మనం డిన్నర్ని లైట్ అండ్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫైబర్ ప్లస్ ప్రోటీన్ కాంబో విత్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండే విధంగా తీసుకోవాలి. నల్ల నువ్వులను ఎందుకు యూస్ చేస్తున్నామంటే కాల్షియం కోసం అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కోసం అనమాట. మనం లంచ్ తర్వాత అరగంటకి త్రాగిన సిసిఎఫ్ డ్రింక్ని డిన్నర్ చేసిన అరగంటకి త్రాగాలి. అంటే లెమన్ వాటర్లో జీలకర్ర, వాము, సోంపు పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసి త్రాగండి. మనకి డిన్నర్ 7కి స్టార్ట్ చేసేస్తే మనం బెడ్ టైం అనేది 9 or 10కి పడుకోవచ్చు. బెడ్ టైంలో ఏం చేయాలంటే 1 గ్లాస్ వామ్ వాటర్లో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసి త్రాగండి. దీని తరువాత 7 నుంచి 8 గంటలు గుడ్ స్లీప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. వీడియో బాగా లెందీ అయిపోతుందని చెప్పేసి నేను రెసిపీస్ని అయితే షేర్ చేయలేదు ఫ్రెండ్స్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, డే 1 డైట్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం కొంచెం పేషెన్సీతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ ఉంటే మనం అనుకున్న గోల్ని త్వరలోనే రీచ్ అయిపోతాం అనమాట. సో మీకు ఈ డైట్ ప్లాన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం డే 2 డైట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.